సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటారు, అండ్ సంక్రాంతి పండుగ రోజు మా దగ్గర మా స్టూడియోలో ఒక డిఫరెంట్ అంటే మంచి వంటకంతో ఇవాళ కుకింగ్ చేసి మాకు చూపెడతారు, టేస్ట్ చేద్దాం అది. అండ్ కొన్ని సంక్రాంతి పైన కొన్ని సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటారో ఆ విశిష్టత మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. హ్యాపీ సంక్రాంతి మీకు, అలాగే సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ఏం తీసుకుంటారు మేడం పొంగలి? పాలు మనం పొంగించుకోవాలి. ఓకే, పేరే పొంగల్ కాబట్టి పొంగలి చేయాలి. ఎలా? మనము ముందుగా స్టవ్ని అయితే వెలిగించుకోవాలి, లేకుంటే అది పని జరగదు, అసలు అవ్వదు. ఇప్పుడు మనము ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని ఓకే ఇందులో పాలని మనం ఏ గిన్నెతో తీసుకుంటున్నాం, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, పాలు ఏం కాదు. ఈ పాలు ముందుగా మనకి పొంగాలి. పొంగిన తర్వాత కడిగి పెట్టి, అంటే కొంచెం నాని ఉంటాయి కదా, బియ్యంని వేసి ఉడికించుకో. అయితే పాలు పొంగితే మంచిదని అంటారు, నిజమేనా? అవును, పాలు పొంగితే, పాలు ఎలా పొంగుతాయో అష్టైశ్వర్యాలు కూడా అలా పొంగి పొర్లుతాయి అనేది ఒక సంకేతం మనకి. అలానే రోజు ఇంట్లో పాలు పొంగించకూడదు. పాలంతా వేసి రోజు పాలు పొంగిచ్చారంటే స్టవ్ పాడైపోతుంది, బర్నర్స్ క్లీన్ చేసుకునే పని ఉంటుంది, మన టైం బాగాలేకపోతే సిలిండర్ కూడా ఏమన్నా అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ పాలు కాగేలోపు మనం గుమ్మడికాయ తీపి కూర కదా, దాన్ని కూడా ఇంకో స్టవ్ ఖాళీగా ఉంది కదా, పెట్టేస్తే రెండు అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టవ్ని కూడా మనం వెలిగించుకొని కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. చాలా వాళ్ళకి ఇళ్ళలో కొత్తగా వెళ్తే కూడా పాలు పొంగిచ్చి వెళ్తారు. పొంగించాలి, శుభం. అసలు పాలు పొంగితే ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఇంటి ఆడపడుచుతో పొంగేస్తారు. ఇప్పుడు మనకి ఈ పాలు పొంగాయి కదా, పాలల్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి, కడిగి కాసేపు నానబెట్టిన బియ్యాన్ని ఇందులో పోయాలి. ఇందులో వేస్తే పాలల్లో బియ్యం ఉడికితే ఆ పాయసానికి రుచి వేరు. అందుకే మిగతా రోజుల్లో చేసే పాయసం టేస్ట్గా ఉండదు. అవును, సంక్రాంతి రోజు చేసింది మాత్రం చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి మనం ఇలా బియ్యం వేసుకుని, బియ్యం ఎంతసేపు నానబెట్టుకోవాలమ్మా? కొత్త బియ్యం కదా 10 నిమిషాల ముందైనా నానిపోతాయి. పాత బియ్యం అయితే కొంచెం నానటానికి సమయం పడుతుంది. మనకి కొత్త బియ్యం కదా 10 నిమిషాల ముందు నానబెట్టినా సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం మనకి బాగా ఉడకాలి. ఇంతలోపు మనం గుమ్మడికాయ తీపి కూర చేసుకుంటాం. ఓకే, ఈ గుమ్మడికాయ తీపి కూర చాలా కొత్తగా వింటున్నామా. ఎక్కడ స్పెషల్ ఇది? ఇది రాయలసీమ స్పెషల్. రాయలసీమలో చాలా చేస్తారేమో ఇది? చాలా ఖచ్చితంగా చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకి ఋతువు ప్రకారంగా పంటలు వస్తాయి. ఈ సంక్రాంతికి చిక్కుడు, గుమ్మడి ఇవి తప్పకుండా వండుకొని తింటారనమాట. కాబట్టి ఇది జొన్న రొట్టె, నువ్వులేసిన జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు, పులగము, ఈ భోగి రోజు చేసుకునేవి మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ వండి దీనిలో మనం ఫస్ట్ నూనె వాడాలి, నూనె వేయాలి. ఎక్కువ అవసరం లేదు మనకి, చాలా ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ తీపి కూర కాస్త నూనె కూర అయిపోతుంది. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా, ఈ నూనె కూడా మనకి కాగి. ఓకే, ఈ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఇది వేగాక మనము సన్నగా కట్ చేసుకున్న గుమ్మడికాయలు ఉన్నాయి కదా, ఈ గుమ్మడికాయలు ఇందులో వేయాలి. కానీ చూస్తే కనుక ఇది పపాయనో లేకుంటే మనకు అలా ఉంటుంది. చాలా పోషక విలువలు ఉన్నదన్నమాట గుమ్మడి. తప్పకుండా ఈ మాసంలో ఎందుకు తినాలి అంటే, మనకి మాసం అంటేనే చలికాలంలో ఉంది సంక్రాంతి. మరి శరీరంలో అన్ని పోషక విలువలు పోకుండా ఉండటానికి మనము ఈ చిక్కుడు కానీ, గుమ్మడికాయ కానీ ఇవి తినడం వల్ల, గుమ్మడికాయ తినడం వల్ల మేధస్సు పెరుగుతుంది. మనకి గుమ్మడి ఇత్తనాలు కూడా రోజు రాత్రి నానబెట్టుకొని తినండి అని చెప్పి చెప్తున్నారు మనకి. అవునా? ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ వేసుకున్నాం కదా, గరిటతో కంటే అమ్మమ్మల నాటి కాలంలాగా ఇలా కిందికి మీదికి అంటే బాగా ఉడికిపోతుంది. సమంగా ఉడకాలి, అంటే ఈక్వల్గా ప్రతి ముక్క కూడా ఉడకాలి. ఇలా కాసేపు మనం పెట్టేసి అదే అంటుంటారు. కానీ గుమ్మడికాయ తింటే మనకే బాగా ఉంటుందని ఇప్పుడు తెలుసుకుంటున్నాం మేము. గుమ్మడికాయని దానంగా కూడా ఇస్తారు మకర సంక్రాంతి రోజున, రెండవ రోజున. ఎందుకు అంటే భూమిని పోలి ఉంటుంది గుమ్మడికాయ. అవును,
దాన్ని దానంగా ఇస్తే భూమిని దానంగా ఇచ్చిన ఫలితం మనకు వస్తుంది అని చెప్తారు. అంటే మనం తినే వాటి వెనకాల, మనం వాడుకునే వాటి వెనకాల ప్రతిదీ చాలా అంతరార్థం అనేది మనకి కనిపిస్తుంది. భోగి రోజు ఈ తీపి కూరని పాయసాన్నాన్ని వండి గ్రామ దేవతలకి అర్పిస్తారు ఈ రోజున. ఎందుకు అంటే పంట పొలాలు సరిగా పండాలి అంటే సకాలంలో వర్షాలు పడాలి, అవి పడితేనే పంటలు వస్తాయి. వాళ్ళకి కృతజ్ఞతగా ఈ పొంగలి తీపి కూరని తీసుకుని వెళ్ళి అమ్మవారికి గ్రామదేవత, వాళ్ళ గ్రామాల్లో ఏ దేవత ఉన్నా సరే, అంటే కొందరికి అంకాళ్ళమ్మ, పోలేరమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, ఎవరి గ్రామాల్లో ఏ దేవతలు ఉంటే ఆ దేవతలకి పెట్టడం ఆనవాయితీ అన్నమాట. అలా పెట్టి వాళ్ళకి చీర సారెని సమర్పించటం మనకి గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏ రోజు పెడతారమ్మా? ఇది భోగి రోజా లేకుంటే భోగి రోజు పెడతారు? భోగి రోజే ఈ కొత్త బియ్యంతో పొంగలి, అలాగే గుమ్మడికాయ కూరని చేసి పెడతారు. ఇంకా నువ్వులు వేసినవి కూడా చేస్తారు. ఇప్పుడు మనము ఒక మూతని ఇలా పెట్టుకుంటే అది స్టీమ్ బయటికి పోకుండా ముక్క మెత్తబడుతుంది అన్నమాట. అలా చేసుకుంటూ ఇప్పుడు మనం పొంగల్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఈ రెండు డిషెస్ ఒకటే రోజు చేయాలి మేడం? భోగి రోజేనా ఇది? భోగి రోజే. ఇంకా దీనితో పాటు చాలా రకాలు చేస్తారు. మనం ఏమంటే మన ప్రేక్షకులకి ఈ వంటకాలు రెండు, ఈ పొంగలి కూడా అందరూ చేస్తారు. ఎలా చేస్తారంటే అన్నం వండి అన్నాన్ని పాలల్లో వేసి బెల్లం వేసి వండుతారు. కానీ మనం బియ్యం ఎప్పుడైనా సంక్రాంతికి వండే పొంగలి ఇలానే వండాలి. పాలు పొంగించి అందులో నానబెట్టిన బియ్యం వేసి ఆ బియ్యం అంతా అన్నంలాగా ఉడికాక బెల్లం వేసి ఆ తర్వాత నెయ్యి, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కానీ, ఎండు ద్రాక్ష కానీ, ఎండు కొబ్బరి కానీ అవన్నీ కూడా కలుపుకుంటే అంటే తినొచ్చు. ఇలా కూడా ఇంకా రుచి ఆస్వాదించాలి అంటే మనం ఇలా వండుకోవాలన్నమాట. కానీ ఎంత హ్యాపీగా ఉంది తెలుసా, ఇక్కడ మనం వచ్చేసి విలేజ్లో కూర్చొని మనం చేస్తుంటే, ఇది ఇంట్లో కూర్చుంటే మన కిచెన్లో ఇంత అద్భుతంగా అనిపించదు అసలు. అందుకే పల్లెలు వాతావరణం అనేది మనం ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా పల్లెలే అన్నమాట. ఆ పల్లెల వాతావరణం మనకి ఎక్కడా కూడా కనిపించదు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి దీన్ని కలుపుకుందాము. కానీ ఇప్పటి వాళ్ళకి అసలు ఇది తెలియదు కదమ్మా, ఎలా మళ్ళీ ఇది నేర్చుకోవడం. అందుకే ఈ వీడియోస్ చిరకాలం ఎన్ని ఏళ్ళైనా ఉండిపోతాయి కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు డౌట్ వచ్చినప్పుడు చూసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేద్దాం. బెల్లం ఓకే. మొత్తం టోటల్ కప్ వేసేయాలమ్మా? పడుతుంది బెల్లం 1 కప్పు. అంటే దీనికి బెల్లం ఎక్కువగా పట్టదు, కొంచెంగానే బెల్లం వేసుకోవచ్చు. ఇది వేసుకొని బెల్లం కూడా కానీ అందరు కలుపుతుంటారు దీన్ని. నిజం అలా కంటే ఇలా చేస్తే ఇప్పుడు దీనికి నీళ్ళు అవసరం లేదు. ఓకే, బెల్లంలో నీళ్లు వస్తాయి కదా, అవును, దాంతోనే ముక్క ఉడికితే మనం ఆ గుమ్మడికాయ ముక్క తింటున్నప్పుడు తీపిగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఈ బియ్యం కూడా కొత్త బియ్యం కదా, కాస్త తొందరగానే ఉడుకుతాయి. మనకి పెద్ద సమయం తీసుకోదు. సంక్రాంతి పండక్కి సమయం తీసుకునేదంటే అరిసెలు, అవేవి సకినాలు, కారపూస, వీటికే సమయం తీసుకుంటుంది. అవి కూడా పండగ ముందు రోజే చేసుకుంటాం. ఇలా పండగ రోజే చేసుకునే పదార్థాలు ఇవే. ఓకే.